హాయ్ నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బులెటిన్. దేశంలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు కేంద్రం తెలంగాణయే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీహార్, బెంగాల్ కూలీలపై ఆధారపడి ఉండటం వల్ల కాస్త ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించగా తమ ప్రభుత్వం 50,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో చివరి గింజ కొనే వరకు కూడా బాధ్యత మాదే అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో ప్రొక్యూర్ కారు ఈ రబీ రైస్ విషయంలో మొత్తం 75% తెలంగాణ రాష్ట్రం నుంచే కానున్నది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఈ రోజు వరకు ఎంత ప్రొక్యూర్మెంట్ అని చూస్తే తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయిందంటే ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11-12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. భారతదేశంలోనే ఈ యాసంగి పంటలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా కేంద్రానికి ఇచ్చే FCI రైస్ కింద తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 లో ఉందనే విషయం నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, ఇది ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం కూడా అందరూ గమనించారు. తెలంగాణలో మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్రాప్ ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే FCI రైస్ తగ్గిస్తోంది. ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్రంలో కన్సర్న్ మినిస్టర్స్ అండ్ అధికారులతో కలిసి, అరే మీరు మా దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది, మీరు గతంలో ఏ విధంగా అయితే ఫుల్ ప్యాడీ ప్రొడక్షన్ మీరు కొనుగోలు చేసినారో మేము ఎంఎస్పి టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే, మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తారు.